హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందు పెళ్ళి జరగబోతుందని తెలుసుకున్న భద్రావతి ఇక రామరాజు కుటుంబం మీద చాలా కోపంగా ఉంటుంది. ఇంతలోనే సేనాపతి విశ్వ భద్రావతి దగ్గరికి వస్తారు. ఇక సేనాపతి, ఏంటక్క అంత కోపంగా ఉన్నావు, ఇప్పుడు ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి, ఒరే సేన, ఆ రామరాజు కుటుంబం అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నానురా. ఆ ధీరజ్ గాడు ప్రేమ మెడలో బలవంతంగా తాలి కట్టి ఇప్పుడు ఆ రామరాజు మన ప్రేమ చేతనే విశ్వ మీద కేసు పెట్టించి ఇక చందుగాన్ని బయటికి తీసుకువచ్చి వాడి పెళ్లి జరిపిస్తున్నారా. ఆ చందుగాడి పెళ్లి జరిగిపోతే ఆ రామరాజు కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అది చూస్తూ నేను భరించలేకపోతున్నాన్రా. ఆ రామరాజు కుటుంబం నాశనం అయిపోవాలి, బాధ అంటే ఎలా ఉంటుందో తెలిసి రావాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం, అత్త, దీనికంతటి కారణం ఆ ధీరజ్ గాడే. ముందు ఆ ధీరజ్ గారిని ఏదో ఒకటి చేస్తేనే ఇక ఆ రామరాజు కుటుంబం బాధపడుతుంది అని చెప్పి విశ్వ అంటాడు. అప్పుడు భద్రావతి ఆలోచిస్తూ, ఒరే విశ్వ, ఇప్పుడు చేయవలసింది ధీరజ్ గారిని ప్రేమని కాదురా, నేను ప్లాన్ చెప్తాను. నా ప్లాన్ ప్రకారం నువ్వు చేశావంటే ఆ రామరాజు బ్రతికిన్నన్ని రోజులు చస్తూ బ్రతుకుతాడు అని భద్రావతి అంటుంది. అప్పుడు సేన, ఏంటక్క చెప్పు, నువ్వు ఏది చెప్పినా విశ్వగాడు చేస్తాడు అని సేన అనగానే అప్పుడు విశ్వ, అత్త, నువ్వు సంతోషంగా ఉంటావంటే నువ్వు చెప్పిన పని నేను ఏదైనా చేస్తాను, చెప్పత్తా అనగానే అప్పుడు భద్రావతి, ఒరే విశ్వ, ఆ రామరాజు చిన్న కూతురు అమూల్య ఉంది కదరా, ఎలాగైనా ఆ అమూల్య మెడలో బలవంతంగా తాలి కట్టాలి. ఆ రామరాజు కూతుర్ని మన ఇంటికి తీసుకువస్తే అప్పుడు రామరాజు గాడు ఎంతో బాధపడతాడు. మనం ప్రేమ గురించి ఎలా బాధపడుతున్నామో వాడి చిన్న కూతురు గురించి కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. బ్రతికున్నన్ని రోజులు కుళ్ళి చేస్తాడు అని చెప్పి ఇక భద్రావతి అనగానే ఆ మాటలు విన్న విశ్వసేన చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక విశ్వ మాత్రం, అత్త, నువ్వు ప్లాన్ చెప్పావు కదా, నేను అది సక్సెస్ చేస్తాను. ఆ అమూల్యని ఎలాగైనా మామ మెడలో తాలి కట్టి మన ఇంటికి తీసుకువస్తాను. అప్పుడు ఆ రామరాజు గాడు ఎంతలా బాధపడతాడో అది చూసి మనం అంతలా సంతోషపడాలి. ఆ బాధ ఏంటో వాడికి తెలిసి రావాలి అని చెప్పి ఇక విశ్వ, సరే అత్త, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు. అమూల్య మాత్రం రోజులాగానే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు, అమ్మ అమూల్య, పదమ్మ, నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి నేను అలాగే మిల్లుకు వెళ్తాను అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, సరే నానా అని చెప్పి ఇక రామరాజు అమూల్యను తీసుకొని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి మిల్లుకు వెళ్ళిపోతాడు. ఇక సాయంత్రం అవుతుంది. అందరూ కూడా కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. అమూల్య కూడా ఇక అలా దారి వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ మాత్రం, ఒసే అమూల్య, నీ జీవితం ఇలా నాశనం కాబోతుంది. నీ అన్నయ్య ధీరజ్ గాడు నా చెల్లెలి మెడలో బలవంతంగా తాలి కట్టి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు. దాంతో మా కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఇప్పుడు నేను కూడా నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాను. ఇక మీ కుటుంబం కూడా అలాగే బాధపడుతుంది అని చెప్పి ఇక విశ్వ అమూల్య వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన అమూల్య తన మనసులో, వీడేంటి నా వెనకాలే వస్తున్నాడేంటి అని చెప్పి ఇక భయంగా అమూల్య కాస్త పరిగెడుతూ ఉంటుంది. ఇక అది గమనించిన విశ్వ వెంటనే తన బండిని తీసుకొని అమూల్య ముందు పెడతాడు. అది చూసిన అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏయ్, ఏంట్రా నాకెదురుగా వచ్చావేంటి అనగానే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, నువ్వు ఒక్కదానివే నడుచుకుంటూ వెళ్తున్నావు కదా, నేను డ్రాప్ చేస్తాను పదా అనగానే అప్పుడు అమూల్య, ఏంట్రా నువ్వు డ్రాప్ చేసేది, నీ వల్లే కదా ఈ అన్ని గొడవలు. ఇప్పుడు మా అన్నయ్య జైలుకు వెళ్ళడానికి కారణం
నువ్వే కదా, నువ్వు మా నాన్నని కొట్టడం వల్లే మా అన్నయ్య నీ మీద చేయి చేసుకున్నాడు. అందుకే మా అన్నయ్య నిన్ను కొట్టినందుకు నువ్వు ధీరజ్ మీద పగ తీర్చుకోకుండా పెళ్ళి కాబోయే మా చందు అన్నయ్య మీద పగ తీర్చుకోవాలనుకున్నావు. ఇంకా నువ్వు నన్ను డ్రాప్ చేసేదేంట్రా? ముందిక్కడి నుంచి వెళ్ళు. ఈ విషయం మా నాన్నకి చెప్పానంటే నిన్ను ఇక్కడే చంపేస్తాడు అని చెప్పి ఇక అమూల్య అనేసరికి ఆ మాటలు విన్న విశ్వ, చూడు అమూల్య, మా అత్త నా చెల్లెలు దూరం అయిపోయినందుకు ఎంత బాధపడుతుందో ఇప్పుడు మీ నాన్న కూడా అంతే బాధపడాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న అమూల్య కంగారు పడుతూ ఉంటుంది. ఏంట్రా, మా నాన్న బాధపడేటట్టు నువ్వు చేయడం ఏంటి అనగానే అప్పుడు విశ్వ తన జేబులో ఉన్న ఒక తాలిబొట్టును తీసి అమూల్యకు చూపిస్తాడు. అది చూసిన అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది. వద్దు విశ్వ, ప్లీజ్ నీకు దండం పెడతాను, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. మా అన్నయ్య ప్రేమ మెడలో తాలి కట్టాడని నువ్వు మాత్రం నా మెడలో తాలి కొట్టొద్దు ప్లీజ్ అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ, లేదు, ఇక నువ్వు తప్పించుకోలేవు. మీ నాన్న కుళ్ళి చావాలంటే ఇదే సరైన నిర్ణయం అని చెప్పి ఇక వెంటనే విశ్వ ఆ తాలిబొట్టును తీసుకొని అమూల్య మెడలో కడతాడు. అది చూసిన అమూల్య మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఒరేయ్, మా అన్నయ్య చేసిన తప్పుకి నన్ను బలి తీసుకుంటావా అని చెప్పి ఇక అమూల్య విశ్వ చెంప పగలగొడుతుంది. ఇక విశ్వ మాత్రం, చూడు అమూల్య, నువ్వు ఎంత కొట్టినా సరే ఇప్పుడు నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, ఇప్పుడు నా వెంట నువ్వు రావాలి, పద వెళ్దాం అని చెప్పగానే ఇక అమూల్య, చి, నేను నీ వెంట రావడమేంట్రా, నీ ఇంట్లో అడుగు కూడా పెట్టను అని చెప్పి ఇక అమూల్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక విశ్వ మాత్రం తన బండి తీసుకొని వెళ్ళి తన ఇంటి ముందే అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అమూల్య కూడా అక్కడికి వస్తుంది. అది చూసిన భద్రావతి బయటికి వస్తుంది. ఒరే విశ్వ, నేను చెప్పిన ప్లాన్ ఏం చేశావురా అనగానే అప్పుడు విశ్వ, ఏంటత్తా నువ్వు చెప్పడము నేను చెయ్యకపోవడమా? సక్సెస్ అత్తా, నువ్వు చెప్పిన ప్లాను నేను ఓకే చేశాను. నేను ఆ అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టాను. ఇప్పుడు అమూల్య నా భార్య. ఇప్పుడు అమూల్యని మన ఇంటికి తీసుకువచ్చి బాధ పెడుతుంటే ఆ రామరాజు ఆ బాధ చూసి తను కూడా బాధపడాలి. మనం ప్రేమ కోసం ఎంత బాధపడుతున్నామో ఆ రామరాజు కూడా తన కూతురి గురించి ఆలోచించి అంతే బాధపడాలి. అందుకే తన మెడలో తాళి కట్టి తీసుకొచ్చానత్తా అని విశ్వ చెప్పగానే అప్పుడు భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరేయ్ రామరాజు అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు బయటికి వస్తాడు. ఏంటి భద్రావతి, రోజు రోజుకి నీకు మర్యాద లేకుండా పోతుంది, అసలు నువ్వు ఏంట్రా అని పిలుస్తున్నావేంటి అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్ రామరాజు, ఇన్ని రోజులు నా మేనకోడలు నీ ఇంట్లో ఉందని నా మేనకోడలు ఏది చేసినా నేను భరించాను. కానీ ఇప్పుడు నా మేనల్లుడు చుర్రా నీ కూతురు మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు నీ కూతురు నా ఇంటి కోడలైపోయింది అని భద్రావతి అనేసరికి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. అమ్మ అమూల్య, ఏంటమ్మా నీ మెడలో తాళి ఏంటి అనగానే అప్పుడు అమూల్య, నాన్న, ఈ వెధవ విశ్వగాడు నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ధీరజన్నయ్య వదిన మెడలో తాళి కట్టాడని ఆ కోపం మీద ఈ విశ్వగాడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను నాన్న అని అమూల్య అంటుంది. ఇక ఆ మాటలు విన్న వేదవతి, వసే భద్రావతి, అసలు నువ్వు నా అక్కవేనానే? నిన్ను చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది. చూడు, అమూల్య కూడా నీ కూతురు లాంటిదే కదే. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, చూడు వేదవతి, 25 సంవత్సరాల కిందమే నా నాన్న నీ వల్ల చనిపోయాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నీ భర్తకి తెలిసేలా చేయాలి. అందుకే నీ కూతురు మెడల నా అల్లుడి చేత తాళి కట్టించాను అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి తల్లి కూడా చాలా కోపంగా భద్రావతి చెంప పగలగొడుతుంది. చి, నీకు పిల్లలు లేరు కాబట్టి ఇంతలా నువ్వు చేస్తున్నావు. అసలు నీ కడుపులో ఒక కూతురుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కూడా తెలిసొచ్చేది కదే. ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి సిగ్గనిపించడం లేదు అని చెప్పి ఇక భద్రావతి తల్లి తిడుతూ ఉంటే అప్పుడు రామరాజు, లేదత్తా, తనకు పిల్లలు లేరు కదా, ఆ బాధ తెలియదు. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలిసొస్తే ఇలా చేసుండేది కాదు అని రామరాజు అంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, ఒరేయ్
అది కాదురా, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావా లేదా, నీ కుటుంబం బాధపడడమే నాకు కావాలి అని చెప్పి ఇక భద్రావతి, ఒరే విశ్వ తీసుకోరా, నీ భార్యను తీసుకొని లోపలికి రా అని భద్రావతి అంటుంది. ఇక అప్పుడు రామరాజు, చూడు నా కూతురు నీ ఇంటికి రాదు, నీ ఇంట్లో అడుగు పెట్టదు, నువ్వు బలవంతంగా కట్టిన తాళి అసలు తాలే కాదు అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా నా మేనకోడలికి ఒక న్యాయం, నీ కూతురికి ఒక న్యాయమా? చూడు నా మేనకోడలు తాళి తీసేసి నా ఇంటికి పంపించేయి, అలా అయితేనే నీ కూతురి మెడలో తాళి తీసేసి నీ ఇంటికి వస్తుంది అని భద్రావతి అనగానే అప్పుడు అమూల్య, చూడు మా అన్నయ్య బలవంతంగా తాళి కడితే ప్రేమ వదిన ఆ తాళి తీసేసి మీ ఇంటికి వచ్చేది, కానీ ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అందుకే మా అన్నయ్య తాళిని తీసేయకుండా నీ మేనకోడలు మా ఇంట్లో ఉండిపోయింది. చూడు ఇప్పుడు నీ మేనల్లుడు నా మెడలో బలవంతంగా తాళి కట్టి నన్ను మీ ఇంటికి తీసుకువచ్చి నన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు, కానీ నేను మాత్రం ఆ తాళి ఉంచుకోను అని చెప్పి ఇక అమూల్య ఆ తాళిని తెంపి విశ్వ మొహం మీద ఇసిరి కొడుతుంది. ఇక దాంతో భద్రావతి, సేనాపతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక రామరాజు మాత్రం, ఒరే విశ్వ, నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టి నువ్వు నా కూతుర్ని బాధ పెట్టాలని చూసావు, కానీ నా కూతురు ఏం చేసిందో చూసావు కదా, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు అని రామరాజు అమూల్యం తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. ఇక భద్రావతి మాత్రం, ఒసే ప్రేమ, చూసావానే వాడి కూతురు అమూల్య ఏం చేసిందో, నువ్వు కూడా ఆ తాళిని తెంపి ఆ ధీరజ్ మొహం మీద కొట్టి ఇంటికి రావే అని చెప్తే నువ్వు వింటున్నావా, నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావు కదా అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ, చూడత్తా, నేను ధీరజ్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ అన్నయ్య మాత్రం అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టి తప్పు చేశాడు అని చెప్పి ఇక ప్రేమ అనగానే భద్రావతి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు మాత్రం చాలా కోపంగా, ఒరే ధీరజ్, ఇదంతా నీ వల్లే కదరా, నువ్వు ఆ ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే ఆ విశ్వగాడు ఆ కోపంలో అమూల్య మెడలో తాళి కట్టాడు, ఇదంతా నీ వల్లే ఈ ఇంటికి పట్టిన శని నువ్వురా. చూడు వెంటనే నువ్వు నీ భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోండిరా, అలా అయితేనే ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, ఏంటండి ప్రతిసారి చిన్నోని మీదనే చూపిస్తారు, అసలు వాడు ఏం చేశాడని, ఇప్పుడు అమూల్యలాగానే ప్రేమించకుండా ఉంటే ప్రేమ కూడా అలాగే విసిరికొట్టి వెళ్ళేది కదా, అందుకనే వాళ్ళిద్దరినీ ఏమీ అనొద్దు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ప్రతిసారి నీ చిన్న కొడుకునే వెనుకేసుకొస్తావు, వాడు చేసిన తప్పులు నీకు మంచి అనిపిస్తున్నాయా, అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు నర్మద, మావయ్య ఇక ఈ విషయం గురించి వదిలేయండి అని చెప్పి నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న అమూల్యం మాత్రం, ఏంటమ్మా వాడు అసలు ఇలా చేయడం ఏంటి, అన్నయ్య మీద ఉన్న కోపంతో నా మెడలో తాళి కట్టడం ఏంటి, ఇదంతా ఆ భద్రావతి చేయిస్తుందమ్మా, అసలు ఆ భద్రావతికి మన ఇంటి మీద ఎందుకమ్మా ఇంత కోపం, మనం చాలా బాధపడాలనే చూస్తుంది అని చెప్పి ఇక అమూల్య అనగానే అప్పుడు రామరాజు, అమ్మ అమూల్య, అయ్యిందేదో అయిపోయింది, ఇక వాడి గురించి వదిలేయమ్మా, ఇక వాడు నీ జోలికి వచ్చాడంటే వాడు నా చేతుల్లో ఈరోజు చేస్తాడు అని చెప్పి ఇక రామరాజు అమూల్యని ఓదారుస్తూ ఉంటాడు. ఈ విధంగా భద్రావతి ప్లాన్తో అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టిన విశ్వాకి వార్నింగ్ ఇచ్చిన, దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమూల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.